ల్యాండ్ ఆర్ బిల్డింగ్ గవర్నమెంట్ రేటు కంటే తక్కువ కనుక కొంటున్నా అమ్ముతున్న కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అందులో పార్ట్ 4. గత వీడియోస్లో స్టేట్ గవర్నమెంట్కి స్టాంప్ డ్యూటీ ఏ వాల్యూ మీద పే చేయాలనేది చెప్పుకున్నాం పార్ట్ 2 వీడియోలో. పార్ట్ 3లో సెల్లర్ బిల్డర్ అయితే ఏంటి, సెల్లర్ ఇన్వెస్టర్ అయితే ఏంటి అని చెప్పనేది కూడా మనం చెప్పుకున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ దేని మీద కట్టాలో చెప్పుకున్నాం. ఈ వీడియోలో బయ్యర్ గురించి చెప్పుకున్నాం. సో బయ్యర్ గనక యాక్చువల్ సేల్ కన్సిడరేషన్ గవర్నమెంట్ రేట్ కంటే తక్కువ కనుక కొంటుంటే, ఉదాహరణకి గవర్నమెంట్ రేట్ ఏమో ₹1,00,00,000 అండ్ అతను కొంటుందేమో రియల్కి 80 లక్షలుగా కొంటున్నాడు. అంటే డిఫరెన్స్ 20 లక్షలు ఉంది, విచ్ ఈస్ మోర్ దెన్ 10% ఆఫ్ ద యాక్చువల్ సేల్ కన్సిడరేషన్. 80 లక్షలు కదా, 80 లక్షల మీద 10% అంటే 8 లక్షలు, అంటే 88 లక్షల వరకు ఉన్నట్టయితే కనుక 80 లక్షల్ని నిజంగా కొనుక్కున్నట్టుగా భావిస్తారు. ఏ రకమైన ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఈ డిఫరెన్స్ కనుక మోర్ దెన్ 10% ఆఫ్ ద రియల్ సేల్ కన్సిడరేషన్ కనుక ఉంటే బయ్యర్కి ఏం చేస్తారంటే ఆ డిఫరెన్స్ అమౌంట్ మొత్తాన్ని కూడా సెక్షన్ 56 సబ్సెక్షన్ 2 ఆఫ్ ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, అదే సెక్షన్ 92 ఆఫ్ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా ఆ డిఫరెన్స్ ఇన్కమ్ గా ట్రీట్ చేసి దాని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో చూపించి ట్యాక్స్ వేస్తారండి. సో బయ్యర్స్ జాగ్రత్త గమనించుకోండి. సో మీరు కొంటున్న వాల్యూ గవర్నమెంట్ రేట్ కంటే మీరు కనుక డిఫరెన్స్ మోర్ దెన్ 10% ఉంటే టోటల్ అమౌంట్ అండి, ఎక్సెస్ ఆఫ్ 10% కాదండి, టోటల్ అమౌంట్ ఇందాక చెప్పుకున్నా 81 crore తీసుకుంటే మొత్తం 20 లక్షలు కూడా మీ ఇన్కమ్ గా ట్రీట్ చేసి దాని మీద మీకు ఇన్కమ్ ట్యాక్స్ వేస్తారు. అంటే 10% డిఫరెన్స్ ఉంటే కనుక ప్రాబ్లం లేదు. కాబట్టి అక్కడ మీరు కావాలని చెప్పని తగ్గించుకొని రాస్తున్నారా, లేదంటే రియల్ గా డిఫరెన్స్ ఉందనే చూసుకోండి. ఒకవేళ రియల్ గా డిఫరెన్స్ ఉందండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే అప్పుడు మీరు అసెసింగ్ ఆఫీసర్ కి రిక్వెస్ట్ పెట్టుకొని ఆయన డిపార్ట్మెంట్ వాల్యుయేషన్ ఆఫీసర్ రిఫర్ చేస్తే, ఇన్ కేస్ డిపార్ట్మెంట్ వాల్యుయేషన్ ఆఫీసర్ తక్కువకి గనక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్న దాంట్లో 80 లక్షలు కాదండి 85 లక్షలు ఉంది అని చెప్పంటే అప్పుడు డిఫరెన్స్ 85 మైనస్ 80 5 లక్షల ఇన్కమ్ గా ట్రీట్ చేస్తాడు. ఒకవేళ డిపార్ట్మెంట్ వాల్యుయేషన్ ఆఫీసర్ అసలు అది కోటి కాదండి ₹1,10,000 చెప్తే గనక ₹1,00,00,000 తీసుకొని 20 లక్షలు ఇన్కమ్ గా ట్రీట్ చేస్తాడు. సో బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ గవర్నమెంట్ రేటుకి అక్కడ ఉన్న రియల్ కన్సిడరేషన్ కి డిఫరెన్సెస్ ఉంటే చాలా చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. కాబట్టి ఏ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ అయినా సరే మీరు ఈ కాన్సిక్వెన్సెస్ కరెక్ట్ గా తెలుసుకోవాలంటే చార్టెడ్ అకౌంటెంట్ ని అప్రోచ్ అయ్యి ఆయన సలహా తీసుకొని దాని ప్రకారంగా చేయాలి. అండ్ ట్రాన్సాక్షన్ చేసేప్పుడు కూడా గవర్నమెంట్ వాల్యూది ఖచ్చితంగా బ్యాంకు ద్వారానే ట్రాన్స్ఫర్స్ అయితే చేయాలి. సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్ దిస్ వీడియో, లైక్ దిస్ వీడియో. కాబట్టి ఈ 4 పార్ట్స్ని కూడా జాగ్రత్తగా సేవ్ చేసుకొని మీరు ఏ ప్రాపర్టీ పర్చేజ్ చేసేటప్పుడైనా సేల్ చేసేప్పుడైనా ఒకసారి రిఫర్ చేసుకొని ప్రొసీడ్ అవ్వండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.